ఇద్దరు రైతులు ఒక్క షావుకార్ దగ్గరికి వెళ్ళి ఆ షావుకార్ దగ్గర విత్తనాలు కొన్నారు. ఆ షావుకార్ కూడా వాళ్ళిద్దరికి మోసం చేయకుండా సేమ్ కంటెంట్ అయిన విత్తనాలు ఇచ్చారు. సో ఒకరిది హ్యాపీగా పండింది, ఒకరిది మాత్రం పండలేదు. ఎందుకంటే ఇతనికి పొలానికి కావాల్సిన టూల్స్ అంటే వస్తువులు, అంటే నాగలి కావాలంటే నాగలి, ట్రాక్టర్ కావాలంటే ట్రాక్టర్, ఏ సమయంలో ఏం చేయాలో అలాగే చేసి కష్టపడ్డాడు. పట్టుదలతో, సమయస్ఫూర్తితో, తన కసితో, కృషితో, తన కష్టపడి తన పంటని పొలంగా మార్చి అందరికీ ఆ పంటని అందరికీ పంటగా పండించి ఇచ్చాడు. కానీ ఇంకోడు మాత్రం బద్ధకంతో వర్షం వస్తే పండిద్దాంలే అని ఉన్నాడు. అందుకని అతని పంట పండలేదు. అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా అందరూ యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు, నేను చేస్తున్నాను. అందరికీ వారంలోనో, ఒక రోజులోనో, లేదంటే 9 నెలల్లోనో, సంవత్సరంలోనో వస్తుంది, ఎంతో కొంత డబ్బు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ కసి మీద, ఒక మంచి కంటెంట్ మీద ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే దానికి ఆ మనీ వస్తుందని ఇది వాళ్ళకి తెలుసు కనుక. నేను ఉన్నాను 5 సంవత్సరాలతో చేస్తున్నాను, 5 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. కానీ ఇక్కడ నేను మిస్ చేయింది నాకు ఎందుకు రాలేదు అంటే కొంచెం నాకు తెలుసు. ఇక్కడ కంటెంట్ లేదు, ఇక్కడ విజువల్ లేదు, తర్వాత ఇక్కడ ఏదో చేస్తున్నాంలే అనేసి చేస్తే మాత్రం ఎప్పటికీ యూట్యూబ్లో అవ్వలేము, డబ్బులు రావు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా చేసినప్పుడు దాని యొక్క విలువను తెలుసుకోండి. అప్పుడే ఆ విలువను తెలుసుకొని దానికి ఏ ప్రాసెస్లో ఎలా చేయాలి, ఏంటి అన్నది మనం నేర్చుకొని ముందుకెళ్తే మనం త్వరగా దేన్నైనా మనం సాధించవచ్చు. ఇక్కడ యూట్యూబ్ కాదు, ఇక్కడ జీవితంలో నెగ్గాలంటే అదే ప్రాసెస్.